వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంతకు ముందు అయితే దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూనే కళ్ళు తెరుస్తున్నారు. నిద్ర లేవగానే ఫోన్ తీసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటూ వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు నిద్ర లేవగానే ఈ పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమంది నిద్ర లేవగానే అరచేతులు రెండు రుద్దుకుని వాటిని చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అరచేతుల్లో అందరూ దేవతలు ఉంటారని నమ్ముతారు. కొంతమంది మంచం దిగేటప్పుడు భూదేవికి నమస్కరిస్తారు. ఇంకొందరు ఫోన్లో దేవుడి ఫోటోలు వాల్పేపర్గా పెట్టుకుని చూసుకుంటారు. అయితే అసలు మనం ఉదయం లేవగానే ఎటువంటి వస్తువులు చూడకూడదు, ఎటువంటి వస్తువులు చూడాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నిద్ర లేవగానే విరిగిన అద్దంలోకి చూసుకోకూడదు. అలా చేస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆ రోజంతా చెడు ఫలితాలు ఎదురవుతాయి. అద్దంలో చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీ వెంటే ఉంటుంది. ఏ పని చేసినా అది పూర్తి కాదు. ఆటంకాలు ఎదురవుతాయి. సమస్యలు మీ వెంటే ఉంటాయి. అలాగే అద్దంలో నిద్రపోతున్న వారి ప్రతిబింబాన్ని చూడకూడదు. మత విశ్వాసాల ప్రకారం వేరే మనిషి నీడను చూడకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అననుకూల ఫలితాలు ఎదురవుతాయి. నిద్ర లేవగానే చాలా మందికి ఫోన్ చూసుకునే అలవాటు ఉంటుంది. అందులోనే ఏవైనా చెడు వార్తలు ఉంటే వాటిని చూడగానే ఆ రోజంతా మనసు ఆందోళనగా ఉంటుంది. రోజంతా ఇబ్బంది పడతారు. మనసు కకావికాలం అయ్యి మనకు అలా జరుగుతుందేమో అనే భయంతో ఉంటారు. అదేవిధంగా మురికిగా ఉన్న వంట పాత్రలు చూడకూడదు. మంచం చుట్టూ ఎంగిలి పాత్రలు అస్సలు పెట్టుకోకూడదు. ఎంగిలి పాత్రలు కిచెన్లో ఉంచుకోకూడదు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవని అంటారు. అందుకే వంట పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా నిద్ర లేవగానే కత్తులు, కర్రలు, కత్తెరలు వంటి వస్తువులు నిద్ర లేవగానే పొరపాటున కూడా చూడకండి. మంచిది కాదు. ఎందుకంటే ఇవి హింసను ప్రేరేపిస్తాయి. హింసాత్మక ఆలోచనలు మనసులో మొదలవుతాయి. నిద్ర లేవగానే ఆవాలు అస్సలు చూడకూడదు. నలుపు రంగు ఆవాలు నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చే అవకాశం ఉంది. నలుపు రంగు ఆవాలు చూస్తే ఆ రోజంతా మీరు అనుకున్న పనులు జరగవు. అలాగే ఆవాలు, నల్ల నువ్వులు శనికి చెందినవిగా భావిస్తారు. అందుకే శని ఆశీస్సులు లభించడం కోసం వీటిని ఎక్కువగా దానం చేస్తారు. ఉదయాన్నే కళ్ళు తెరవగానే వీటిని చూడడం వలన రోజంతా మంగళకరంగా సాగుతుంది. ఇష్టదైవము సూర్యుడు, బంగారము, సముద్రము, తన ప్రతిబింబము, వృద్ధులు, పుణ్యశ్రీలు, దూడతో ఉన్న ఆవు, మంగళ తోరణాలు, పసుపు బట్టలు, తులసి మొక్కలు లాంటివి ఉదయాన్నే చూస్తే శుభకరం. ఉదయం నిద్ర లేవగానే ఆరోగ్యంగా ఉండే విధంగా పనులు చేయాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం మంచిది. సూర్యరశ్మి తగిలే విధంగా రోజుకి ఒక అరగంట పాటు నడిస్తే శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. అంతేకాకుండా పచ్చని వాతావరణం, ఇష్టమైన వారి మొహాలు చూడటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. రోజంతా మీకు మంచే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.